సార్ చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం వస్తుంది, అధికారంలోకి వస్తుందంట? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తుందండి. ఎందుకనంటారు? ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ ప్రజల్లో లేనివాడికి లక్ష రూపాయల దాకా ఇంటికి అందించాడండి. ప్రతి ఇంటికి వీళ్ళు ఆయన కాకుండా దానివల్ల ప్రజల్లో మంచి పేరు ఉంది. మరి అభివృద్ధి జరగలేదు, సంక్షేమం వల్ల అభివృద్ధి అంటే రాష్ట్రం విడిపోయినాక మనకి నిధులు లేవు, అప్పుల్లో ఉంది, అప్పులు అప్పచెప్పి వెళ్ళారు. ఈయన అభివృద్ధి ఎలా చేస్తాడు? ఈ ప్రజలను చూస్తాడా? అభివృద్ధి చేస్తాడా? ఏం చేస్తాడు చెప్పండి? రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, ఈ పరిస్థితి ఇదైతే శ్రీలంకలా మారిపోతుంది రాష్ట్రం అని అంటున్నారు. సరే సరే అలాగే అంటున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఆర్టీసీ ఫ్రీ అంటున్నారు. వచ్చే ప్రభుత్వం వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఆర్టీసీ ఫ్రీ అని వీళ్ళు పథకాలు పెడుతున్నారు. అప్పుడేమవుదా? అప్పుడు శ్రీలంక అవుదా? పాకిస్తాన్ అవుద్దండి? అంతే కదండి. ఇప్పుడు ఈయనేమో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తేనేమో తప్పు అంటున్నారు. ఏదో లంక అయిపోద్ది, ఇంకోటి అయిపోద్ది అన్నారు. మరి వాళ్ళు చేస్తానంటే అది న్యాయమా? వాళ్ళు అది అప్పుడు అవుదా దేశం? అది అప్పుడు అవుదండి. అప్పుడు పాకిస్తాన్ చేస్తారా లేకపోతే ఇంకేమైనా చేస్తారా? అది దానివల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్ గారు మళ్ళీ సీఎం అవుతాడు పక్కాగా. దాంట్లో